స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు 125 అనేది ఆల్రెడీ 5 lakhs డిస్కౌంట్ చేసి చెప్పాము. ఇంకా 2 units ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అడగచ్చు కూడా. ఇక్కడ మా రివ్యూస్ కూడా మీరు అడగచ్చు, వాళ్ళు తీసుకున్న వాళ్ళని మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. మీకు నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు క్లోజింగ్ ఆఫర్తో ఉన్న ప్రాపర్టీ తీసుకొస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. అండ్ మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ చేయించాలనుకుంటే వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. చాలా స్వల్పమైన ధరకే మేము ప్రమోషన్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా ఛానల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9550797979. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ కనుక చూసుకుంటే ఇది నాదర్గుల్ మెయిన్ రోడ్డు, అటు బస్ స్టాప్. ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 500 meters డిస్టెన్స్లో వంశీధర్ స్కూల్ ఉంటుంది. అండ్ ఈ మెయిన్ రోడ్ నుండి కరెక్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 120 feet రోడ్కే ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీన్ హోమ్స్ కాలనీ. ఇది 40 feet రోడ్డు. ఈ రోడ్ నుంచి కరెక్ట్ ఒక 200 to 300 meters లోపే మీ ముందుకు ఈరోజు G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొస్తున్నాను. ఇది క్లోజింగ్ ఆఫర్ కింద 1,25,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఇస్తున్నారు. అయితే డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే 30 width, 45 length, టోటల్ 150 square yards, 2,800 SFTతో కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ కనుక చూసుకుంటే 2 కార్లు వచ్చే విధంగా 2 car పార్కింగ్, 1 bedroom కిచెన్ హాల్. ఫస్ట్ ఫ్లోర్ 2 bedrooms, కిచెన్ హాల్, డైనింగ్ స్పేస్, దేవుడి పూజ రూమ్తో చాలా విశాలంగా మీకు ఈ ప్రాపర్టీ ఉంటుంది. మీరు కాలమ్ సైజెస్ కనుక చూసుకుంటే 9/15 inches కాలమ్ సైజెస్ ఇచ్చారు. పైన మీరు కావాలనుకుంటే ఇంకో 2 floorలు పెంట్ హౌస్ వేసుకునే కెపాసిటీతో కాలమ్ సైజ్ చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు 100% ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. ఒకసారి వీలైతే ఓనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ నాదర్గుల్లో ఉన్నాము. ఇది 40 feet రోడ్డు. ఈ 40 feet రోడ్కే కరెక్ట్ 3వ ఇల్లే మనకి అందుబాటులో ఉంది. ఇక్కడ చూపిస్తాను. గ్రీన్ హోమ్స్ కాలనీ, రోడ్ నెంబర్ 8లో మనకి ప్రాపర్టీ వస్తుంది. అంతోపాటు ప్రాపర్టీకి సంబంధించిన బిల్డర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అన్న. సందీప్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, మనం లాస్ట్ టైం కూడా ఈ వీడియోస్ అంటే ఈ ప్రాపర్టీ వీడియో షూట్ చేసినాము. అయితే అప్పుడు మొత్తం 20 houses ఒకటే దగ్గర కన్స్ట్రక్షన్ చేశారు మీరు. 20 ఇళ్ళకి యాజ్ ఆఫ్ నౌ ఇంకా 2 units మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే ఈ 2 units కూడా మీరు నాకు ఫోన్ కాల్లో ఏం చెప్పారంటే, సార్ మనం లాస్ట్ టైము 1,30,00,000కి వితౌట్ కబోర్డ్స్ అమ్మినాము, విత్ కబోర్డ్స్ అయితే 1,35,00,000కి మనం క్లోజ్ చేసినాము అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్లోజింగ్ సేల్ కింద మనం ఇంకొక 5 lakhs తక్కువ చేస్తున్నాం అని చెప్పారు. అంటే 1,30,00,000కి 1,25,00,000కి ఇస్తున్నాం అని చెప్పారు. అయితే మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే 2 ఇల్లులు ఉన్నాయని చెప్పారు. ఓన్లీ 2 houses ఉన్నాయని. ఎందుకంటే అవి వెస్ట్ ఫేస్ 2 houses ఉన్నాయి. ఓకే. మొత్తం 20 houses ఏంటంటే 18 houses ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయినాయి. ఓకే. ఒక 2 ఏమో లోన్ ప్రాసెస్ ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే మేము ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. డైమెన్షన్ ఏ విధంగా ఉంది సార్? మంచి డైమెన్షన్ సార్. సైజ్ వచ్చేసి 30-45. ఓకే. 30-45, 150 గజాలు. ఓకే. మీకు 2,800 SFT వస్తుంది. ఓకే. కింద 1 BHK, ఓకే, 2 car park వస్తుంది. ఓకే. మీద 2 BHK వస్తుంది. చాలా బాగుంటుంది సార్. 2 bedrooms, కిచెన్ హాల్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్ సార్. దగ్గరగా చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఒక్కసారి నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఆల్రెడీ సెటిల్డ్ కాలనీ ఇది. ఇందులో మనకి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కృష్ణా వాటర్ అన్నీ శాంక్షన్ అయ్యాయి. మెయిన్ రోడ్ కూడా 40 feet రోడ్ కూడా మీకు CC రోడ్ అయిపోయింది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకొక 6 months to 7 months అయితే టైం పడుతుందని చెప్పారు బిల్డర్ గారు. యాక్చువల్గా ఈ లొకేషన్ గ్రీన్ హోమ్స్ కాలనీలో మొత్తం 20 houses ఒకటే దగ్గర కన్స్ట్రక్షన్ చేశారు. అయితే అందులో 18 houses సేల్ అయిపోయినాయి. 2 ఇల్లులు మాత్రమే రైట్ నౌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ. ఈ వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అయితే దీని డైమెన్షన్స్ కనుక చూసుకుంటే 30 width ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది 30 width, 30 ఫేజింగ్ ఏమో రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ లెంత్ ఏమో 45 ఉంటుంది. 30 into 45 టోటల్ 150 square yards,
2800 SFTతోని మనకి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. చూడొచ్చు మెట్ల కింద ఎలాంటి బాత్రూమ్ ఏం లేదు, మనకి ఇక్కడ యూటిలిటీ స్పేస్ లాగా ఇక్కడ డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు ఇన్ డీటెయిల్గా మీకు ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇది కార్ పార్కింగ్ ప్లేస్, మీకు 2 కార్లు వచ్చే విధంగా స్పేషియస్ కార్ పార్కింగ్ మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ మనకి వాటర్ సంప్తో పాటు బోర్ పాయింట్ కూడా ఇచ్చారు. మీకు ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ వచ్చి మనకి ఇందులో వచ్చే విధంగా వాటర్ సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా బోర్వెల్ పాయింట్ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ యూటిలిటీ స్పేస్ చూపిస్తున్నాను చూడండి. అన్ని వైపులా తిరిగే విధంగా ఇచ్చారు. ప్రాపర్టీలో అన్ని వైపులా తిరిగే విధంగా తీసుకున్నారు. పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమున్న ఈ ప్రాపర్టీకి దగ్గరగా చూసుకుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి, దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఒకటి, అండ్ వంశీధర్ స్కూలు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 8 feet డోర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 bedroom కిచెన్ హాల్ చూసుకుందాము. స్పేషియస్ హాల్, ఇది కింద టెనెంట్స్కి అంటే రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఇవ్వచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు దేవుడి పూజా రూమ్, ఈశాన్యంలో దేవుడి పూజా రూమ్ తీసుకున్నారు. 100% వాస్తుని మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు నీట్గా షెల్ఫ్లు తీసుకున్నారు, బాగుంది. హాల్ నుండి ఒకసారి బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, నీట్గా బెడ్రూమ్ తీసుకున్నారు. దీంట్లో షెల్ఫ్లు చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్లో లైట్స్ చూడొచ్చు. అండ్ ఈ బెడ్రూమ్కి చూడొచ్చు లో రూఫ్ కూడా అటాచ్ చేశారు. అండ్ బాత్రూమ్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిట్టింగ్తో ఇస్తున్నారు మనకి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం రండి ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకొని రూఫ్ టాప్తో వీడియోని ఎండ్ చేద్దాము. స్పేషియస్ పార్కింగ్ చూడండి, ఎంత స్పేషియస్ పార్కింగో. 2 కార్లు ఈజీగా పెట్టుకోవచ్చు, 4-5 బైకులు పెట్టుకోవచ్చు. మనము ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాము. మెట్లు కూడా చూడవచ్చు మీరు, 3.5 మెట్లు తీసుకున్నారు. అండ్ కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేశారు, స్కిడ్ కాకుండా మధ్యలో లైన్స్ కూడా తీసుకున్నారు. ఓకే, కమాన్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. చూడొచ్చు 7 feet బాల్కనీ ప్లేస్. ఇది 7 feet బాల్కనీ ఉంది. అన్ని వైపులా మనం తిరిగే విధంగా ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాం రండి వీడియోలో. ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు 100% ఇండియన్ బీటీ టేక్ డోరు మీకు ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. హాల్ చూడండి ఎంత స్పేషియస్ హాలో. మీరు హాల్లో చూసుకుంటే నార్త్కి 2 విండోస్ ఇచ్చారు, చూడొచ్చు 2 విండోస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇందులో లైట్స్ కూడా చూడండి, ఎక్సలెంట్గా లైట్స్ కూడా కుదిరాయి. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ మీరు చూడొచ్చు, చాలా బాగుంది ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా. అండ్ ఫ్లోరింగ్ కూడా చూడండి, టైల్స్ ఎక్సలెంట్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నార్త్కి 2 విండోస్ తీసుకున్నారు. చూడండి ఇక్కడ దేవుడి పూజా రూమ్ కూడా నీట్గా 2 కూర్చొని పూజ చేసుకునే విధంగా దేవుడి పూజా రూమ్ ఇచ్చారు ఈశాన్యంలో. మనం కవర్ చేసుకుంటున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్ సంబంధించింది చూస్తున్నాము. హాల్లో చూడండి స్పేషియస్ హాలు, ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ కిచెన్ చూడండి, స్పేషియస్ కిచెన్, నీట్గా పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. ఇక్కడ విండో చూడండి మీరు. అండ్ ఎల్ షేప్లో మనకి ఈ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇందులో మనకి సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు చూడండి, చాలా నీట్గా షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జతో పాటు ఉంటుంది. ఇందులో మంచి షెల్ఫ్లు అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా యూనిక్గా డిజైన్ చేశారు, బాగుంది. ఇది వితౌట్ కబోర్డ్స్తో ఉన్న ప్రాపర్టీ చూపిస్తున్నాను. 1.25 crore బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఒకసారి రండి, మీకు ఒకవేళ బడ్జెట్లో అంటే మళ్ళీ కబోర్డ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 5 lakhs అయితే అవుతుంది. ఒకసారి ఈ కిచెన్ పక్కనే ఉన్న యూటిలిటీ స్పేస్ కూడా చూసుకోండి. ఇక్కడ కిచెన్ పక్కన యూటిలిటీ స్పేస్, ఇది యూటిలిటీ. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని వైపులా తిరిగే విధంగా ఇచ్చారు, చూపిస్తాను. అన్ని వైపులా మనం తిరగవచ్చు. ఈవెన్ నార్త్ వైపు నుంచి కూడా మనం వెళ్ళే విధంగా ఉంది, చూడండి చూపిస్తాను. ఓకే, నార్త్ వైపు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఫస్ట్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు నీట్గా మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో, చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూము. దీంట్లో ఉన్న షెల్ఫ్లు కూడా ఎక్స్ట్రా షెల్ఫ్లు తీసుకున్నారు. దాంతోపాటు నైరుతికి అల్మారా వచ్చే విధంగా ఇచ్చారు. అండ్ మీకు సౌత్కి ఒక పెద్ద విండో తీసుకున్నారు, చూడొచ్చు వీడియోలో. అండ్ దాంతోపాటు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూమ్ చూపిస్తాను, ఇలా రండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూమ్కి డబ్ల్యూపీసీ డోర్, డబ్ల్యూపీసీ చౌకోడ్ తీసుకున్నారు. స్పేషియస్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు. అండ్ టైల్స్ కూడా మనకి స్లాబ్ లెవెల్లో టైల్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు, చాలా నీట్గా ఉంది.
అండ్ ఇక్కడ లో రూఫ్ ఒకటి ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు. లో రూఫ్ కూడా మనకు ఉంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా చూడొచ్చు. డోర్స్ ఎంత బాగా తీసుకున్నారో, స్టైలిష్ డోర్స్ తీసుకున్నారు, ప్లస్ డోర్స్. అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి చూడొచ్చు ఎంత స్పేషియస్గా నీట్గా ఉందో. ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్స్ చూసుకోవచ్చు మీరు. అండ్ సౌత్కి ఒక విండో తీసుకున్నారు. ఓకే, షెల్ఫ్లు కూడా నీట్గా షెల్ఫ్లు తీసుకున్నారు, సజ్జతో పాటు ఉంటుంది మనకి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. ఇలా నేను చేయిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్, ఇది స్పేషియస్ కామన్ బాత్రూము, నీట్గా ఉంది. పైన కూడా చూసుకొని కంక్లూడ్ చేద్దాం రండి. ఓకే, ఎట్లా ఇక్కడ చూడవచ్చు కారిడార్ స్పేస్, 7 ఫీట్ల కారిడార్ స్పేస్. మెట్లు అయితే 3.5 ఫీట్ మెట్లు ఇచ్చారు. ఫ్రెండ్స్, మనము ఇంటి పైన చూసుకుంటున్నాము. ఇక్కడ నీట్గా పరగోళ్ళ తీసుకున్నారు. ఓకే, నీట్గా పరగోళ్ళ ఉంది. అండ్ దాంతోపాటు కాలమ్ సైజెస్ కూడా చూసుకుంటే 9x15 కాలమ్ సైజెస్ ఇచ్చారు. అండ్ బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా తీసుకున్నారు బిల్డర్ గారు. కంప్లీట్ ఆశీర్వాద్ సంబంధించిన బ్రాండింగ్తో వాటర్ హోరర్ ట్యాంక్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఇంకా 2 మాత్రమే ఉన్నాయి, 2 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అయితే 1,25,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మనం ఉన్న ఈ లొకేషన్ నుండి అది వంశీధర్ స్కూలు, మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ 1/2 కిలోమీటర్, 500 మీటర్స్ కూడా ఉండదు. 1,25,00,000 బడ్జెట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తారు. అయితే ఈ లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ హైదరాబాద్ కర్మన్ఘట్ నుంచి బడంగ్పేట్ తర్వాత నాదర్గుల్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. గ్రీన్ హోమ్స్ కాలనీ, కరెక్ట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్, బస్ స్టాప్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మొత్తము ఈ బిల్డర్ గారు మొత్తం 20 హౌసెస్ ఒకటే దగ్గర కన్స్ట్రక్షన్ చేశారు. క్రిస్టల్ క్లియర్ లేఅవుట్. అయితే యాజ్ ఆఫ్ నౌ అందుబాటులో ఉన్నాయి 2 యూనిట్లు, అంటే 2 హౌసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ కూడా చేస్తామన్నారు. 1,25,00,000 అయితే ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ చేస్తామన్నారు. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. 30x45 డైమెన్షన్స్తో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మొత్తం 2,800 SFTతో కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని మల్టిపుల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న లొకేషన్లో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తే ఒకసారి వచ్చి ప్రాపర్టీ చూడండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఉన్న ఈ లొకేషన్ నాదర్గుల్ గ్రీన్ హోమ్స్ కాలనీ నుండి ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది. అండ్ మీరు చూసుకుంటే ఆదిబట్ల TCS, కొంగరకలాన్, ఫాక్స్కాన్, కేయిన్స్ అండ్ కలెక్టరేట్ ఆఫీస్ అవన్నీ కూడా చాలా నియర్ బైగా ఉంటాయి. సో స్పెషలీ ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న మన కస్టమర్స్, మన ఛానల్ ఫాలో అవుతున్న వ్యూవర్స్ ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి, అండ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.